హాయ్ అండి. హాయ్ అండి. దేవరాజ్ సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది జూనియర్ ఎన్టీఆర్? చాలా బాగుంటదండి. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. కొరటా శివ గారు బాగా తీస్తారని అనుకుంటున్నాను నేను. శ్రీదేవి గారు అది కాక జాహ్నవి కపూర్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటది అని ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు దీంట్లో గ్లిమ్స్ ఇప్పటివరకు రిలీజ్ అయ్యాయి కదా, కొన్ని డైలాగ్స్ కూడా వచ్చాయి. సో అవి ఏ విధంగా అనిపించాయి మీకు? బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది, లుక్స్ కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి కొంచెం ఏమన్నా కొరటా శివ గారు మళ్ళీ ఏమన్నా చేస్తారేమో ఆశ్చర్యలాగా కొంచెం డౌట్ గా ఉంది. పర్వాలేదు. అంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారికి పాన్ ఇండియాలో మనకి ఆల్రెడీ అవార్డ్స్ వచ్చినాయి, అన్ని జరిగినాయి కూడా. సో ఇంత క్రేజ్ ఉన్న అతనికి మరి ఇప్పుడు ఇది ఫ్లాప్ పడితే దెబ్బ పడ్డట్టే కదా? అలాగేం లేదండి. అలాగా ఆంధ్ర వాళ్ళ సినిమా చాలా దెబ్బ పడింది. తర్వాత ఆయన సినిమా తీయలేదా? తర్వాత ఆరు సినిమా హిట్ అయిపోయినాయి కదా. అలాగేం లేదండి. ఒక ఫ్లాప్ ప్రభాస్ గారికి కూడా ఫ్లాప్లు వచ్చినాయి కదా. ప్రభాస్ గారికి బాహుబలి తర్వాత రాధేశ్యాము, సాహు చాలా దెబ్బ పడింది కదా. ఇదేం అంతగా ఉండదండి. ఎన్టీఆర్ గారి మీద అలాగే ఉండదు ఆయన ఉన్నంతకాలం. కానీ పాలిటిక్స్ లోకి వస్తే బాగుండేమో అని అనుకుంటున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు తీసే సినిమాలలో మనకు ముందున్న సినిమా ఇది, సెకండ్ అయితే వార్ సినిమా కూడా కనిపించబోతుంది. అందులో తను విలన్ అని అనిపిస్తుంది. మరి రెండింటిని బట్టి ఇప్పుడు ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉందంటారా దేవరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్ రోల్ అనేది చేయటం అది రాంగ్ పడిద్దేమో తన లైఫ్ లోకి. హీరోగానే బెటర్ తను. విలన్ గా చూడాలంటే కొంచెం చూడలేము. ఎంతైనా రామారావు గారు మనోడు కాబట్టి చూడలేము. థ్యాంక్ యూ.